మోడీ సర్కార్ హయాంలో వేసిన రోడ్డు ప్రారంభించిన 2 రోజులకే గుంగింది. మోడీ సార్ రిబ్బెన కత్తిరించిన కొత్త రైల్వే స్టేషన్లు చిన్నవానకే కూర్చుంది. డబల్ ఇంజన్ సర్కార్ కట్టిన బ్రిడ్జ్ ఓ కాడ పేక మేడ తీరుగా కుప్పగూలింది. అక్కడ అట్లా జరిగింది, ఇక్కడ ఇట్లా జరిగిందని బోచ్చడు ముచ్చట్లు చెప్పుకున్నాం కదా. ఇక రొటీన్ రొడ్డ కొట్టుడు వార్తలేనా ఎప్పటికీ అనుకోకుండా ఈసారి గిట్లా జరిగింది. మంచిగానే పెట్టిరు కదా ప్లాస్టిక్ డబ్బాను. ఈ శంభో షాటో ఇంకేమనుంటే తెచ్చిపెట్టి పైనుంచి గారుతున్న నీళ్లను నేల మీద పడకుండా చేస్తే ఇంకింత మంచిగుండు. ఇంతకి ఇది ఎక్కడ రైల్వే స్టేషన్ కావచ్చు అనుకునేరు. ఇది దేశాన్ని ముద్దుగా ముంగటి తీసుకుపోయేటానికి చట్టాలు చేసే పార్లమెంటు భవంతి. పాతకాలం పార్లమెంటు భవనం ఎప్పుడో కట్టిర్రు, గాయంత గురువదా అని మళ్ళొక మల్క పప్పుల కాలేసారు. ఇది మన మోడీ సారు కొత్తగా గట్టించిన నయా పార్లమెంటు. అచ్చరాల 1200 కోట్లు పెట్టి దేశానికి మచ్చు తునుక అన్నట్టు మన్నికగా కట్టిన బంగ్లా ఇది. ఎంత చక్కదనం గురుస్తున్నదో చూడుర్రి. సబ్బు షాంపూ ఉంటే షవర్ కింద కూర్చొని తానం చేసుకునేంత నీళ్ళ ధార పడుతున్నది. ఇక లోపల అట్లుంటే బయట చూడుర్రి ఏ తిరిగా వరద వారుతున్నదో. జలపాతం తిరిగా జాలువారిపోతున్నాయి వరద నీళ్లు. మరి కొత్త పార్లమెంటుకు డ్రైనేజీ సిస్టమ్ కట్టిర్రా కట్టలేదా? ఒకవేళ కడితే డ్యామేజ్ అయిందా? పైపులు పక్కున వాళ్ళకి పనికి రాకుండా అయినాయా? ఇవేవి మనకు తెలియదు కానీ 1200 కోట్లు వాన నీళ్ళలో పోసినట్టు వేసిరు. ఇట్లా రోడ్లు ఉంగే తట్టు వేసి పైకం కమాయించారంటే ఓకే. రైల్వే స్టేషన్లు కట్టుట కక్కుర్తి పడ్డరు అంటే కూడా ఏమో అనుకోవచ్చు. బ్రిడ్జిలు కుప్పగూలే తట్టు కట్టి ప్రజల పైసలు పక్కదారి పట్టించిరని అంటే అవినీతి పెరుగుతున్నది కదా అని అనుకోవచ్చు. కానీ దేశానికి పానమసంటి పార్లమెంటును కూడా కాసులకు కక్కుర్తి పడి కట్టుడేందో అని అడుగుతున్నారు దేశభక్తులు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే బయట పేపర్ లీకులు లోపల వాటర్ లీకులు అన్నట్టు అయిందని కొంతమంది అంటుంటే, మోడీ గెలవాలంటే దేశ ప్రజల ఓట్లు కావాలి, పార్లమెంట్లో పోవాలంటే బోట్లు కావాలని ఇంకొంతమంది తొడపాశం పెట్టినట్టు మాట్లాడుతున్నారు. ఇక ఇంకొంతమంది అయితే మోడీ ఏం చేసినా పలు పలు విధాల ఆలోచన చేస్తాడు, పార్లమెంటును కూడా అట్లనే కట్టిండు, మోడీ మల్టీప్లెక్స్లో వాటర్ పార్క్ కూడా ఉన్నదన్నట్టు షోలలో రాళ్ళు పెట్టి వచ్చినట్టు విమర్శ చేస్తున్నారు. మోడీ సారి కట్టిన నయా పార్లమెంటు భవనం కంటే బ్రిటిష్ కాలంలో కట్టిన పాత పార్లమెంటు భవనమే నయము. ఇప్పటి వరకు బ్రిటిష్ వాడు కట్టిన పార్లమెంటు బీటలు కాదు కదా, బిచ్చలు కూడా ఊడిపోలేదు. దేశం విలువని ఎక్కడికో తీసుకుపోతున్నాం మోడీ సారు. భారతదేశంలో కొత్త కట్టిన పార్లమెంటు భవనం చిన్న చిత్క వానలకే గురుస్తున్నదని బయట దేశాల పబ్లిక్ నవ్వుకునే తట్టు చేస్తున్నావు. ఇదేనా నీ దేశభక్తి? ఇదేనా 1200 కోట్లు ఖర్చు చేసి కట్టిన ఇలువైన కట్టడం? ఏందో ఏమో పోరి మోతవారి మోడీ సార్ పాలన తిడుతున్నారు. ఈ వీడియోను చూసి షేరింగ్ చేస్తున్న పబ్లిక్. జెన్జీ అనే పదం ఇంటనే బీజేపీలకు బీపీలు లేస్తున్నాయి పోండ్రి. ఇన్నేళ్లల్లా యూత్ జెన్జీ గురించి పట్టించుకునే అక్కరే వాళ్ళే పాపం. కానీ జంతర్ మంతర్ జంగు జయంగా జెన్జీ అంటేనే కమలం లీడర్లకు కాలు చేతిలోనికి కాడికొచ్చే వరకల్లా ఎవలి జెన్జీ ఏడికెళ్ళొచ్చిండ్రు, ఎవడు గుట్టించిన పదం అనుకుంటా మంట మీద మాట్లాడబట్టిండ్రు. ఇట్లా జెన్జీ పదం పుట్టు పూర్వోత్తరాల గురించి పువ్వు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు సారేమో కొత్త ముచ్చట కనిపెట్టినట, చెప్తా అంటుండు ఇందాం మరి. అసలు ఆ జెన్జీ అనే పదం ఏంది నాకు అర్థం కాదు. అది ఎవరు తీసుకొచ్చారు జెన్జీ? ఇదంతా అర్బన్ నక్సల్స్ అల్ట్రా లెఫ్టిస్ట్ తీసుకొచ్చిన పేరు. there is no word called Genji, there is no community called Genji, it is only Yuva and Yuva Bharat. జెన్జీ అనే పదాన్ని ఎవరు తీసుకొచ్చిండు? అసలు అర్బన్ నక్సల్స్ మోపి చేసిన మోసం ఇది అనుకుంటా సార్ వారు మాట్లాడిన మాటలకి జెన్జీకేలు వస్తున్న ట్రోల్స్ అయితే వేరే లెవెల్. తప్పులేదు సార్, మోడీ సార్ 3 సార్ల పీఎం అయినాక ఎన్నడూ లేని తీర్లా మీ పాలనని ప్రశ్నించుకుంటా బరాబర్ బరిగిసి కొట్లాడుతున్నందుకు, మీ కేబినెట్ల విద్యాశాఖ మంత్రిని బాజాప్తా బర్తరఫ్ చేయించినందుకు, పబ్లిక్ లో మీ పార్టీ పతారని పల్సా చేసుకుంటా మీ పద్ధతుల్ని పచ్చిగా ఎండగడుతున్నందుకు మీకు కోపం వచ్చుట్లో తప్పే లేదు. కాబట్టి యాంటీ నేషనల్ ముద్రేస్తానికి, దేశ ద్రోహులని పోటీలు పడి పోట్రై చేస్తానికి ఇసుంటి థీరీలను తిప్పుడే కదా మీతోనయ్యేది అని అనుకుంటే ఏడి కాడికి ఏకదం పోస్టులతోని రోస్ట్ చేస్తున్నారు. అయినా ఆవు శైన్ల మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అన్నట్టు దేశ ప్రధాని మోడీ సారే ఎర్రకోట మీద జెండా ఎగిరేసి జెన్జీని ప్రశ్నిస్తున్న పబ్లిక్ను దిమాగి నక్సల్స్ అని మాట్లాడినప్పుడు స్టేట్ లీడర్లు అర్బన్ నక్సల్స్ అని ముచ్చట ముంగటేసుకుంటారు కదా మరి అని అనుకుంటా కమలం పార్టీ లీడర్ల మొఖాలు కమిలిపోయేటట్టు కౌంటర్లు వేసుకుంటా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదివరకు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుకుంటే ఏమన్నాడు? అవును, పోలీస్ లాఠీ చార్జ్ చేసింది. వేరే దేశాలు ఇంకా కఠినంగా, అమెరికా ఇదే అయితే అమెరికా కూడా ప్రజాస్వామ్యం షూటింగే చేస్తుంటుంది. మన దేశంలో కాబట్టి జెన్జీకి లాఠీ ఛార్జీలతో బుద్ధి చెప్పిర్రు. అదే అమెరికా వంటి బయట దేశాల్లో అయితే కాల్చి పడేసేటోళ్ళని కామెంట్లు చేసే. మరి యూఎస్ఎస్ వంటి దేశాలతో పోల్చుకుంటే జెన్జీని తిడుతురు సరే, మరి ఆ దేశాల పేపర్ లీకులు కావు. ఒకవేళైనా మీ లెక్క విద్యాశాఖ మంత్రిని ఏమనుకుంటా ఎన్కేసుకొని రారు, విద్యార్థులంతా కదం దొక్కి జంగు చేసేదాకా తెచ్చుకోరు. మరి ఆ సోయి లేదు కానీ కాల్చి పడేస్తారని మాట్లాడతారా అని అనుకుంటే ఒక్కో బీజేపీ లీడర్ మాటలకు బీపీల మీద బరాబర్ అరుచుకోబట్టిరు జెన్జీ పిల్లలు నెటిజనాలు. ఆడలేక ఆకిలి పొక్కిలు అన్నట్టు పబ్లిక్ మెచ్చే పాలన చేయలేక జెన్జీని బద్నాం చేసి జరంత సైడ్ వేద్దామని చూస్తురా అని అనుకుంటూ రాసుకురాబెట్టిరు సోషల్ మీడియాలో. మరి ఈ నడమ సోషల్ మీడియాలో ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటున్న మోడీ సారు ఈ కామెంట్లు చూస్తే మంచిగుడు పాపం.